ఇవాళ అంతకుముందు ఓ 2 రోజుల ముందు చూశాను, ఓ వారం రోజుల ముందు చూశాను. ఇప్పుడు ఒక పత్రిక అయితే ఏదో బురదల్లాగా రాశారు. నాకు ఒక పత్రిక అదే, అన్ని పత్రికలు రాసే పార్కులు కబ్జా చేసేస్తారని. ఇష్టవాద్యంగా టీడీఆర్ ఇచ్చుకుంటానని. మరి ఏమవుతుంది గవర్నెన్స్ అంటే? దొరికింది కదా అవకాశం అని చెప్పి దోచడమే. సంవత్సరం నుంచి చూసా అబ్బా, ఎన్నికల ముందు ఈ సంవత్సరకాలం నేను చూశాను ఎన్నో ప్రెస్ కాన్ఫరెన్స్ లో వైసీపీ వచ్చి భూములు తీసేశారు, ఇక్కడ వైసీపీ వచ్చి టీడీఆర్ లో డబ్బు కొట్టేశారు, వైసీపీ అధికారంలో వచ్చి చేశారు. ఏది మరి సంవత్సరాల అధికారులు మీరే ఉన్నారు కదా, మరి చెప్పండి పేర్లు, చెప్పండి, రికవరీ పెట్టండి, చేసే వాళ్ళని శిక్షించండి. ఎందుకు శిక్షించరు? ఎందుకు కార్యక్రమాలు చేయరు? అంటే మాటల వరకేనా? మాటల వరకేనా చెప్పండి? పనిచేయరా? సాక్షాత్తు నిన్న రేపు ఉదయం లెటర్ తయారు చేశాను ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీకి, అందరికి కలిసి మీకు లెటర్ రిలీజ్ చేస్తారు రేపు ఆ విషయాన్ని. ఇక్కడ జరుగుతున్న భూభాగత్వం రేపు ఏంటో నేను లెటర్ మీద తీసి ఆ విషయాలు కూడా నేను చెప్తాను. నేనే కాదు, సాక్షాత్తు అధికారులు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా లెటర్ రాశారు. మరి వాళ్ళు ఎందుకు రాశారు నాకు తెలియదు, కానీ నేను రాస్తున్నాను. వాళ్ళని అప్పక రాశారా, నప్పి రాశారా, లేకపోతే భేదాభిప్రాయం వచ్చిందో తెలియదు, కానీ ఇది అంతకుముందు కూడా చెప్పాను. ఇక్కడ అంతకుముందు ఎప్పుడో సిట్ చేసాము, ఆ సిట్టి భూములు బయటికి పెట్టండి, నిజాయితీ నిరూపించుకోండి. అప్పుడు నేను మరి నువ్వేది చేయలేదంటే నేను అధికారం ఉన్నప్పుడు నా మాట చెల్లలేదు, నేను చేయలేకపోయాను, దానికి నేనే సిగ్గుపడతానని కూడా చెప్పాను. ఇప్పుడు నువ్వు చేయండి అని చెప్పాను, ఎందుకు చేయట్లేదు? అప్పుడు మమ్మల్ని వేరే చూపెట్టినాడు. ఎందుకు చెప్పాను? నేను ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు, డొల్లతనం బయటపడిపోతుంది, సంవత్సర కాలంగా ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చడంలో విఫలమయ్యారు, అవి చేయాలనే చిత్తశుద్ధి లేదు. సుమారు 1,30,000 కోట్ల రూపాయలు 50 నుంచి 50,000 కోట్ల వరకు అప్పు తీసుకొచ్చారు. 1,50,000 కోట్లు అంటే మాట్లాడండి. ఒక సంవత్సరం ఏం చేశారంటే ఏం లేదు. కొన్ని ప్రజలకి ఏమైనా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు మీరు ఏమైనా బటన్ నొక్కి ఇచ్చారా? లేదు, ఒక 1,000 రూపాయలు పెంచిన పెన్షన్ తప్ప ఇచ్చారు. ఏం లేదు. ఊరు కట్టాల్సిందిగా మాట్లాడతారు. చాలా బాధ అనిపిస్తుంది. మాటలు చూస్తే మాత్రం గొప్ప, ఊరు చూస్తే దెబ్బ. ఎంత మాటలు రోజులు పదిలో తిరిగాయి, కానీ ఏమో మాటలు. ఆ పీపూర్ అంట, ఎటో పీపూర్. నువ్వు మనిషిని కొనుగోలు శక్తి పెంచాలి, ఆర్థిక పరిస్థితి పెంచాలి, జీడీపీ పెంచాలి, ప్రయత్నం చేయాలి. ఈ కార్యక్రమం ఎక్కడ పెరుగుతుంది? ఎందుకు తగ్గింది? ఎందుకు రెవెన్యూ మిగతా రాష్ట్రాల కంటే మనకు వచ్చి సేల్స్ ట్యాక్స్ రావాల్సిన జిఎస్టీలు ఎందుకు తగ్గుతున్నాయి? అంటే ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేక. జీడీపీ పెరగాలంటే గ్రోత్ పెరగాలి, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాలి, అటుపక్క వచ్చి అగ్రికల్చర్ పెరగాలి, ఇటుపక్క వచ్చి పెరగాలి. పెరిగితే అప్పుడు ఈ జీడీపీ పెరుగుతుంది. అన్ని రంగాలు వెనకనే ఉన్నాయి. దేశంలో ఉన్న ఆఖరిలో రెండో స్థానం, మూడో స్థానం ఆఖరిలో, ముందులో కాదు. ఇంకొక ఉన్నారు, ఊరికి ఎడ్యుకేషన్ గురించి నిన్న తండ్రి కొడుకు దాని గురించి సపరేట్ గా ఒక ప్రస్తావన పెట్టుకుందాం.
దాని గురించి ఇవన్నింటిలో కాకుండా ఎడ్యుకేషన్ మీద ఉపయోగం పెడతాం. ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా బస్సు రోడ్ ఇచ్చారో, ఏ విధంగా ప్రజల తాలూకా ఒపీనియన్ ఉందో నేను చెప్తాను. మీరు వెళ్ళి ప్రజల ముందుకు వెళ్ళి అడగండి. ఒకవేళ వాళ్ళు చెప్తే సరే నిజమే అని చెప్పి ఒప్పుకోక తప్పదు, ఒప్పుకుందాం. అప్పుడు నేను చెప్పింది వాళ్ళు చెప్పింది నేను చెప్పింది మీరు వెళ్ళి అడగండి. చెప్తారు ఏది 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 అండంగా ఆడపిల్ల బ్రహ్మాండంగా ఉందో, ఏది ఉందో, ఏది బస్సు రోడ్డు ఉందో చెప్తారు. ఎవరైనా నాడు నీళ్ళు స్కీమ్ ఉందండి, అది ఆన్గోయింగ్ ప్రోగ్రాము, అది ఎవరైనా ఆపుకుంటారండి. మీ కోపం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదా వైసీపీ పార్టీ మీద అయితే వెనగా పిల్లల మీద పట్టించుకుంటే ఆపారు. కానీ దాన్ని నేను ఆటి మీద కదా అందంగా కూర్చొని వెళ్ళి పిల్లలకి, ఎందుకంటే అట్మాస్ఫియర్ బాగుంటే, ఆ వాతావరణం బాగుంటే, ఆరోగ్యంగా ఉంటే మనకు వంట పడతాయి. ఇది చిన్న ఉదాహరణ. నేను దాని గురించి సపరేట్గా మాట్లాడతాను. నేను ఎందుకంటే ఇవాళ ఈ ప్రతికారంలో పెట్టానంటే ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు, ఇన్ని చెప్పంటే ఎన్నో చెప్తాం. ఈ మధ్య చూసాం, మొన్న వచ్చి మన వైజాగ్లో అనకాపల్లి జిల్లాలో 15 రోజుల కింద వచ్చి మన కోనసీమలో, అంతకుముందు 15 రోజుల కింద వచ్చి అనంతపూర్లో. ఏది లెక్కర్ మాఫియా పెద్దల అన్నదానంతో ఏ విధంగా స్పూరియస్ లెక్కర్ని తయారు చేసి ఏ రకంగా ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతూ ఏ రకంగా దానివల్ల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు.